హైదరాబాద్ శివారు నార్సింగ్‌లోని పోలీస్ స్టేషన్ పరిధిలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. 8వ తరగతి చదువుతున్న ఒక బాలికను ఒక పాత నేరస్తుడు ఇద్దరు బాలురు మద్యం తాగించి ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టారు. షేర్లింగంపల్లి డీసీపీ చింతమనేని శ్రీనివాస్ ఈ వివరాలు వెల్లడించాడు. పుష్పాలగూడకు చెందిన బాలిక 15 సంవత్సరాలు 8వ తరగతి చదువుతుంది. ఈ నెల 7న చార్మినార్ షాపింగ్ వెళ్దామని వెళ్ళడంతో అక్కడ షాపింగ్ చేస్తున్న సమయంలో అక్కడే ఒక వ్యాపారం చేసే బాలుడు 16 సంవత్సరాల వ్యక్తి పరిచయం చేసుకొని ఫోన్ నెంబర్ తీసుకున్నాడు. పదే పదే ఫోన్ చేయడంతో ఒకసారి కలుద్దాం అనడంతో ఈ నెల 16న స్కూల్‌కి వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పిన బాలిక చార్మినార్ వెళ్ళి రాత్రి అయినా ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన బాలిక తల్లి నార్సింగ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు అయితే ప్రత్యేక బృందాలతో వివిధ ప్రాంతాలు వెతికారు. సీసీ కెమెరా సాంకేతిక పరిజ్ఞానంతో పాప ఆధారాలు సేకరించినట్లయితే గుర్తించారు. విద్యార్థి తన దగ్గర రావడాన్ని అవకాశంగా తీసుకున్న బాలుడు తన స్నేహితులైన పాత బస్తీ రెయిన్ బజార్‌కు చెందిన ఆటో డ్రైవర్లు ఇమ్రాన్ ఖాన్ ఆలియాస్ శిశి 24 తలాపు కట్టకు చెందిన బాలుడిని పిలిపించారు. బాలిక చార్మినార్ పరిసర ప్రాంతాల్లో తిప్పి అర్ధరాత్రి తర్వాత నగర శివారులో చెంగిచెర్ల డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సముదాయం దగ్గరికి తీసుకెళ్లారు. ముగ్గురు మద్యం తాగి బాలికతో బలవంతంగా తాగించి మద్యంలో ఉండగానే కత్తితో బెదిరించి ఆమె మద్యం మత్తులో ఉండగానే ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్లయితే విచారణ పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలంలో బాలికతో పాటు ఉన్న బాలుడు ఇమ్రాన్ ఖాన్ అదుపులోకి తీసుకున్నారు. 8 కేసుల్లో నిందితుడైన ఇమ్రాన్ ఖాన్ దోపిడీ, దొంగతనం, భౌతిక దాడులు సహా 8 కేసుల్లో నిందితుడు ఉన్నట్లయితే తెలుస్తుంది. మరో బాలుడు పరారీలో ఉన్నట్లయితే తెలుస్తుంది. గతంలో కూడా ఈ బాలుడి పైన అనేక అత్యాచారాల నేపథ్యంలో అతన్ని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. పూర్తి దర్యాప్తు తర్వాత కేసు వివరాలు వెల్లడిస్తామని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే మద్యంతో పాటు గంజాయి కూడా తీసుకున్నట్లయితే ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆరోపణలు కూడా మద్యం నార్కోటిక్ పరీక్షలకు పంపడం కూడా జరిగింది. అక్కడ జరిగిన వివరాలు సేకరించిన తర్వాత పూర్తి వివరాలు సేకరించే అవకాశం ఉంది. ఇప్పటికే మద్యం మత్తులో అనేక సంఘటనలు జరుగుతున్న పరిస్థితి కనబడుతున్న నేపథ్యంలో ఇలాంటి మద్యం మత్తుకు కానీ డ్రగ్స్ కూడా చిన్నపిల్లలు మైనర్లు కూడా దూరంగా ఉండాలి. ఇప్పటికే పోలీసులు పదే పదే చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎప్పటికప్పుడు తాజాగా అంటే కాలేజీ స్కూళ్ళలో కూడా వివిధ హోటల్ దగ్గర కూడా పోలీసులు సర్వే కూడా చేస్తున్నారు. విద్యార్థులు, ఇంటర్మీడియట్ విద్యార్థులు, డిగ్రీ ఇట్లాంటి విద్యార్థులు వీటికి ఎక్కువగా పాల్పడుతున్న నేపథ్యం వాళ్ళు స్కూళ్ళల్లో, కాలేజీలకు వెళ్ళి కౌన్సిలింగ్ కూడా ఇస్తున్న పరిస్థితి అయినా కూడా విద్యార్థులలో మార్పు రావడం లేదని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడి ఎవరినైనా వదిలిపెట్టేది లేదని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ బాలికకు డ్రగ్స్ అలాగే మద్యం మత్తు ఇచ్చి అఘాయిత్యానికి పాల్పడి బాలికను లైంగికంగా వేధించడమే కాకుండా పూర్తి అఘాయిత్యానికి పాల్పడినట్లయితే పోలీసులు. శ్రీనివాస్, న్యూస్ 18 కరీంనగర్.